ఆయన సమస్తమును సమకూడి జరిగించినట్లుగా దేవుడు చేసేవాడు. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. యోసేపు జీవితం మనకు తెలుసు. ఎంత కీడు అనుభవించాడు. అన్నదమ్ములు కీడు మేలుగా మారుతుందని చేయలేదండి. కీడు కలిగించాలని కలిగించారు. అని దేవుడు కీడును మేలుగా, ఎట్ ది ఎండ్ ద బ్యాడ్ విచ్ హీ ఫేస్డ్ టర్న్డ్ అవుట్ టు బి గుడ్. అందుకే యోసేపు తన సహోదరులతో అంటాడు, మీరు కీడు చేయను ఉద్దేశించారు కానీ దేవుడు దీన్ని మనందరి కొరకు మేలుగా మార్చాడు అని. ఎంత మంచి సాక్ష్యం అండి. దేవుని మంచితనాన్ని అనుభవించిన యోసేపు, దేవుని యొక్క మార్పు లేని స్వభావాన్ని రుచి చూచిన యోసేపు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, అన్నలు మీరు మారారు, మీరు చిన్నప్పుడు నాతో బాగానే ఉన్నారు, నా కలలు చెప్పగానే